అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీవే న్యూస్ ఫిల్మ్ రివ్యూ పెద్ది మూవీ రివ్యూ. తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో పెద్ది సినిమా ఒకటి. రెండో సినిమాని రామ్ చరణ్ డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకి రావడం, జాన్వీ కపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం ఇలా అన్ని ఆ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఈ పెద్ది అంచనాలు అందుకుందా? రామ్ చరణ్ కు విజయాన్ని అందించిందా? బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది? ఇక విజయనగరం జిల్లాలోని కొండకింద ఊరది. వందల మంది జీవనం సాగిస్తున్న ప్రభుత్వ రికార్డులో ఆ ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. ఆ ఊళ్ళో పుట్టి పెరిగిన వాడే పెద్ది. రోజు విజయనగరం వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. పేరుకు కూలీ అయినా క్రికెట్లో మాత్రం రాటుదేలిన ఆటగాడు. అందుకే విజయనగరం బొబ్బిలి క్రికెట్ జట్టు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీ పడుతూ ఉంటాయి. 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టగలిగిన మొనగాడైన పెద్దిని అంత ఆటకూలి అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్ను వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? కొండ కింద ఊరు, అక్కడి మనుషుల కోసం పెద్ది చేసిన పోరాటంలో అతను ఏం కోల్పోయాడు? అసలు ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి పాత్రలో జగపతి బాబు, గౌర్నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ ఎలాంటి ప్రభావం చూపించారు? అలాగే ఈ కథలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ తను అసలు ఎవరు? గుర్తింపే తమ ఆత్మగౌరవమని నమ్మి పోరాటం చేసిన ఓ క్రీడాకారుడి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ చిత్రం. కనతల్లి లాంటి తన ఊరికి, అక్కడ పుట్టి పెరిగిన మనుషులకు గుర్తింపే లక్ష్యంగా పెద్ది ఎంత దూరం వెళ్లాడు? రెండు ఆటల్ని కలిపి ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్ గా ఎలా అవతరించాడన్నది ఇందులో కీలకం. ఈ మధ్య అగ్రతరల సినిమాలు అనగానే మితిమీరిన హీరోయిజం, ఎలివేషన్స్ కే పెద్దపీట వేస్తూ ఉంటారు దర్శకులు. అందుకు భిన్నంగా గుర్తింపు లేని ఊరి కథని, అలాంటి ఊళ్ళో పుట్టి పెరిగి తరాలకు స్ఫూర్తిని నింపినటువంటి ఓ క్రీడాకారుడి ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. క్రీడా నేపథ్యంలో ఇందులోనూ కొన్ని ఎలివేషన్స్ ఉన్నప్పటికీ అవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప ఎక్కడా తెచ్చిపెట్టినట్లుగా అనిపించవు. ఇక 2016 ఒలింపిక్స్ క్రీడలు ముగింపు తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది. కోల్కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి ప్రయాణం చేస్తుంది. లోయలు, జలపాతాలు దాటి మరీ వెళ్లాల్సిన ఆ ఊరిని పరిచయం చేసిన తీరే కాస్త సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఆటకూలీగా పెద్ది పరిచయంతో అసలు సిసలు సందడి మొదలవుతుంది. అతను ఆడే క్రికెట్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అలాగే క్రికెట్ చరిత్రలోనే లేని సరికొత్త షాట్స్ ఆడుతూ రక్తి కట్టిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రవేశం, ఆమె రాజకీయ ఎత్తుగడలు, ఆమె వెనుక హీరో పడే సన్నివేశాలతో కథ నుంచి సినిమాని కాస్త పక్కకు తీసుకువెళ్లాయి. అయితే అప్పలసూరి చుట్టూ అల్లినటువంటి సన్నివేశాలతో కథలోని అసలైన సంఘర్షణ ఆవిష్కృతం అవుతుంది. భావోద్వేగాలకు కావలసినటువంటి బలమైన పునాదిని ఆ సన్నివేశాలతోనే వేశాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ కు ముందు వచ్చే 2 బలమైన ఘట్టాలు సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్తాయి. ఆట మారిన తీరు చాలా సహజంగా కుదిరింది. విరామం తర్వాత కుస్తీ నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకు మరింత కీలకం. ఆ పోరాట ఘట్టాల్ని కొరియోగ్రఫీ చేసిన విధానం ప్రత్యేకంగా ఉంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ నేపథ్యం గురించి అక్కడ పరిచయం చేయడం, క్రికెట్ ను కుస్తీని కలిపి మైదానంలో హీరో చెలరేగిపోయే తీరు పైసా వసూల్. ఇక కుస్తీ నేపథ్యంలో డ్రామా, ఆసుపత్రి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. ప్రథమార్థం తరహాలో ఇక్కడ కూడా ఆట మారే సందర్భం ఉంటుంది. అయితే ఒక ఆట నుంచి మరో ఆటకు మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సంఘర్షణను ఇక్కడ చూపించేంత సమయం దర్శకుడికి దొరకలేదు. పెద్ది ఏ ఆటనైనా ఇట్టే అందిపుచ్చుకుంటాడని ఓ చిన్న డైలాగులతో సరిపెట్టేశారు. ఇక పతాక సన్నివేశాలు హృదయంగా సాగుతాయి. ప్రథమార్థంలో ఎక్కువగా కమర్షియల్ హంగులకే ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు ద్వితీయార్థంలో పూర్తిగా కథపైనే దృష్టి పెట్టాడు. అయితే ఫస్ట్ హాఫ్ ను కొన్ని పాత్రలు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి అనూహ్యంగా మారిపోయి కనిపిస్తాయి. ఇక దాని వెనుక లాజిక్ ఉండదు. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నా ఇదొక అర్థవంతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సినిమా. కమర్షియల్ హంగులకు ఏమాత్రం లోటు చేయకుండా ఓ మంచి కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా అరుదు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుండడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎవరిలా చేశారు అంటే రామ్ చరణ్ మరోసారి కథను బలంగా నమ్మి చేసినటువంటి సినిమా ఇది. 2-3 కోణాల్లో కనిపిస్తూ ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు చాలా బాగుంది. ఇక ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు శారీరకంగా తనని తాను మార్చుకున్న తీరు, పోరాట సన్నివేశాల్లో ఆయన పడినటువంటి కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన అభిమానగణం ఉన్నటువంటి ఓ కమర్షియల్ హీరో ఇలాంటి కథను నమ్మి చేయటం అరుదు. ఇక మూడో ఆట నేపథ్యంలో సన్నివేశాలు చేయడం రిస్క్ అనుకునే హీరోలే ఎక్కువ. కానీ చరణ్ బలంగా కథను నమ్మారు. జాన్వీ కపూర్ ఈ సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. ప్రథమార్థంలోనే ఆమె సందడి, చికిరి పాటతో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జగపతి బాబు అప్పలసూరి పాత్ర, గెటప్ సినిమాకున్న ఆకర్షణలో ఒకటి. ఇక గౌరవ్ నాయుడు పాత్రను డిజైన్ చేసిన తీరు, అందులో శివరాజ్ కుమార్ చూపించినటువంటి హుందాతనం ఆకట్టుకుంటుంది.
రావు రమేష్, దివ్యేందు శర్మ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పేరున్న నటులు చాలా మంది ఉన్నారు, కానీ ఆ పాత్రల ప్రభావం తక్కువే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే ఆయన నేపథ్యం, సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకు ప్రాణం పోసింది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ తదితర విభాగాల పనితీరులోనూ ప్రమాణాలు కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా భావోద్వేగాలతో కూడినటువంటి ఓ మంచి కథను చెప్పారు. వాణిజ్యాంశాలకు లోటు చేయలేదు. తెలుగు తెరపై అరుదుగా చూసే ఈ తరహా కథను ఆయన రాసుకోవడం ఎంత ప్రత్యేకమో చరణ్ నమ్మి నటించడం కూడా అంతే ప్రత్యేకం. బుచ్చి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఆ ఊరికి ఈ ఊరికి దూరం తగ్గించడం కాదురా, ఆ మనుషులకు ఈ మనుషులకు మధ్య దూరం తగ్గించడం తరహా సంభాషణలు ఆలోచింపజేస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ నటన, భావోద్వేగాలతో కూడిన కథ, క్రీడా నేపథ్యంలో సన్నివేశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ. అలాగే మైనస్ పాయింట్స్: సినిమాటిక్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు, ప్రథమార్థంలో హీరోయిన్ ఎపిసోడ్. చివరగా పెద్ది సినిమాను రామ్ చరణ్ ఫ్యాన్స్ మరియు మాస్ ఎంటర్టైనర్ కోసం మస్ట్ వాచ్ సినిమానే చెప్పొచ్చు.